ఈ ఉద్యోగాలతో ఎట్లా ఉంటుందంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. మీరు మొదట ఈనాడులో పనిచేసినప్పుడు మొదటి నెల ₹125 వచ్చింది. అప్పుడు బీకామ్ కంప్లీట్ అయిన సందర్భం అనమాట. నాన్నకి షాప్లో ₹800 జీతం వచ్చేది. అప్పుడు నాకు 800 వస్తుంది, నువ్వు డిగ్రీ చదివి నువ్వు 125 ఏంటి అంటే, ఇది ఫస్ట్ నెల నాన్న, 2-3 నెలలు పోతే కానీ క్లారిటీ రాదు, ఇది లైన్ అకౌంటు, 4 లైన్ల వార్తకి 30 ఇచ్చేవాళ్ళు. అప్పుడు 400 మీటర్లు దాటితే రూపాయి ఇచ్చేవాళ్ళు. ఇట్లాగ లెక్క చూసుకున్నప్పుడు ఓవరాల్గా వస్తుంది నాన్న అంటేను. సరే, అది నాకు కూడా తెలియదు, ఫస్ట్ నెల జీతం వచ్చాక తెలిసింది అట్లాగ లెక్క కడతారు అన్నటువంటిది. సీన్ కట్ చేస్తే ఆ తర్వాతన లేదు నువ్వు ఎట్లయితే కష్టం, నెలకు ఒక 500-600 అన్న సంపాదించబోతే ఎట్టాగా అంటేనో అప్పుడు వెళ్ళి మైసూర్ శాండల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర క్లర్క్ కమ్ టైపిస్ట్గా చేరా విజయవాడలో. వాళ్ళు నెలకి 800 ఇస్తామన్నారు. ఉదయం 10ంటికి రావాలా, సాయంత్రం 6ంటికి అన్నారు. 6 తర్వాత ఈనాడుకు పోవచ్చు కదా, నిజంగా మనకి ఫీల్డ్ వదలకుండా ఉంటుందిలే అనుకున్నా. 3 రోజులు పోయిన తర్వాత అసలు ఓనర్ గారు పక్కెళ్ళారు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు, కుర్రోడు. అతను మీకు ఇట్ట చెప్పాట మా నాన్న అట్ట కుదరదు, పొద్దున్నే 8ంటికల్లా వచ్చేయాలా, ఏది మన తలుపులు తీయడం దగ్గర నుంచి ఊడ్చుకోవడం దగ్గర నుంచి రాత్రి 10 అయినా 11 అయినా చివరి లారీలు అవి వస్తుంటే నైట్ పూట అవసరమైతే నైట్ కూడా ఉండాల్సి వస్తుంది. ఇలా కాదండి ఇలా చెప్పారంటే, లేదు నువ్వు అట్ట చేయాల్సిందే అన్నారు. అప్పుడు ఇంకోటి జీతం నీకు 800 అన్నారట, 600 ఇస్తాము అన్నారు. ఒకసారి షాక్. కరెక్ట్గా 3 రోజులు వ్యవధిలో. అంటే ఇది జాబులు ఫస్ట్ మనం అప్పటికి నేను అంతకుముందు వేరే చోట్ల పని చేస్తున్నాను కాకపోతే అంతకుముందు షాపుల్లో పని చేయడం వేరు, ఇట్లాగ ఒక దీంట్లో చేయడం వేరు. సరే, ఒక 2-3 రోజులు ఆఫీస్కి కూడా వెళ్ళడానికి కుదరలేదు. ఏదో వార్తలు రాసేసి బస్ స్టాండ్లో బాక్సులు వేసేసిన రోజులు. 3 రోజుల తర్వాత 5వ రోజునేమో మా మాస్టర్ గారు ఒక ఆయన దారిని వెళ్తా చూసి, ఏంది ఈ టైంలో వెళ్తున్నావు అంటే, ఇట్లా అంటే నువ్వు ఏముంది ఇది మానేసేసేయి, 600 కదా వాళ్ళు ఇచ్చేది, అదే నీకు ట్యూషన్స్ చెప్పు, నీకు ఆల్రెడీ కాన్వెంట్లో ట్యూషన్స్ చెప్పడం అలవాటే కదా అని చెప్పి ఒక కాన్వెంట్లో 2 గంటల పని ఉంది, ఇది 2 పీరియడ్లు 45 నిమిషాలు చెప్పాలా, 400 ఇస్తారు, 400 800, మీ నాన్నగారు కోరుకున్నట్టు 600 ఇంకో 200 ఎక్కువ సంపాదించినోడు పోతూ ప్లస్ ఈనాడు చేసుకున్నట్టు ఉంటుంది, కంటిన్యూ చేయని చెప్పారు మాస్టర్. ఇక అక్కడి నుంచి బిగిన్ చేస్తే నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి ₹1,200 వచ్చేసింది. ఆ తర్వాత 3,000, 4,000, ₹5,000 డ్రా చేసిన రోజులు కూడా ఉన్నాయి ఈనాడు. ఆ రోజుల్లో అవి చాలా ఎక్కువ అనమాట. అట్లాంటి స్టేజ్ నుంచి పెళ్ళయిన తర్వాతన మనకి ఫిక్స్డ్ అమౌంట్ కావాలి. ఇదేమో ఒక ఎక్కువ రాసినప్పుడు ఒక అమౌంట్ వస్తుంది, ఒకవేళ ఓపిక బాగోపోతే 4 రోజులు రాయకపోతే రాదు. ఈ 4 రోజులు రాయని వార్తలు తర్వాత కొత్తగా ఇరు కదా పేపర్ మన కోసం ఎక్స్ట్రా. కాబట్టి పెళ్ళప్పుడు ఆ సమస్య ఫేస్ చేసాం. దాంతో ఒక స్థిర ఆదాయం కావాలి అనిపించినప్పుడు సిటీ కేబుల్ అప్పుడు స్టాఫ్ రిపోర్టర్ ఆఫర్ ఇవ్వడం, వాళ్ళు ₹2,200 జీతం, ఫిక్స్డ్ జీతం. సరే, జాయిన్ అయిపోయాం. ఇది అప్పటిదాకా ఉన్న ఈ విలువ అప్పుడు తెలిసింది. ఇక్కడ కాన్వెంట్లు చెప్తూ ట్యూషన్స్ చెప్తా ఈనాడులో చేసుకుంటుంటే టోటల్ మీద కలిపి ఒక 5-6 వేలు వచ్చే దగ్గర నుంచి 2,200 వస్తున్నప్పుడు ఈ నొప్పి తెలిసింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ సొల్లంతా ఎందుకు నీ వ్యక్తిగత జీవితం మాకెందుకు అనొచ్చు. ఇవాళ టీసీఎస్ తీసేస్తోంది, ఇన్ఫోసిస్ తీసేస్తోంది, రకరకాల సంస్థలు ఉద్యోగాలు తీసేయడంతో పాటు కొత్తగా రిక్రూట్మెంట్లు మానేస్తున్నాయి. సరే, కొత్తగా రిక్రూట్మెంట్ మానేస్తే కొత్త వాడికి ఉండే కష్టం వేరు. ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఓ 25,000కో 30,000కో కెరీర్ ప్రారంభించి 50,000, 70,000, 1,00,000, 2,00,000 ఇట్లా జీతానికి వెళ్ళి, అంటే ఏడాదికి 4 లక్షల ప్యాకేజీ నుంచి 10 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు, 40 లక్షల ప్యాకేజీలు తీసుకుని ఒక్కసారిగా ఉద్యోగం లేకపోతే ఏమైపోతుంది? నలిగిపోతారు మానసికంగా, ఆత్మన్యూనతాభావం ఏర్పడిపోతుంది. పోనీ అట్లాగని బయట మార్కెట్ ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల క్రమంగా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఇలాగ 100 మంది వెళ్ళిపోతే ఇందులో 40 మందికి అదే శాలరీస్లో ఇంకో చోట జాబ్ దొరకచ్చు. మిగతా వాళ్ళు జీతం తగ్గించుకుని చేయాలి. ఈ తగ్గించుకుని చేసేటప్పుడు ఉండే మానసిక సంక్షోభం మామూలుగా ఉండదు, దారుణంగా మానసికమైన ఇబ్బంది ఉంటుంది. అది పనిచేసినోడికి తెలుస్తుంది ఫీల్డ్లో. ఇది సైకలాజికల్ ఇంపాక్ట్ కుటుంబాల మీద పడుతుంది, పిల్లల మీద పడుతుంది, భార్యాబిడ్డలతో జీవనం మీద పడుతుంది, బంధువుల మీద పడుతుంది. చాలా దారుణమైన పరిస్థితులు రాబోయే రోజుల్లో చూడబోతున్నాం మనం.